ఆహా! రొయ్యలు, అబ్బా! పీతలు, అమ్మో! ఎన్ని చేపలో రకరకాల చేపలండి. చవకండి చవక. ఏంటి ఇన్ని రకాల చేపలున్నాయి? ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మీరు అనుకున్నదే అండి. ఫిష్ మార్కెట్‌లో అయితే ఉన్నాము. మాకు దగ్గరలో ఉన్న ఒమాన్ ఫిష్ మార్కెట్‌కైతే వచ్చేసామన్నమాట. ఇది సీని ఆనుకుని ఉంటుంది. దీన్ని మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. చూపించడంతో పాటు కొన్ని విషయాలు కూడా ఈ ఫిషింగ్‌కి సంబంధించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో, అవేంటో వింటూ, ఈ చేపల్ని చూస్తూ, మార్కెట్‌ని చూస్తూ, ఇక్కడ రకరకాల చేపలున్నాయి. అవన్నీ కూడా మీరు చూస్తూ ఉండండి. నేను చెప్పేస్తూ ఉంటాను. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్ట్. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒమన్‌లో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరెప్పుడు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు మన వీడియో వచ్చేసి మేముంటున్న సోహార్‌లో ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుందో మీకు చూపించాలని తీసుకొచ్చానండి. యాక్చువల్లీ ఈ ఫిష్ మార్కెట్ అనేది చాలా పెద్దది. అది కూడా ఏంటి అంటే ఇక్కడ సముద్రాన్ని ఆనుకుని అయితే ఈ మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ దీని షేప్ వచ్చేసి మార్కెట్ షేప్ వచ్చేసి షిప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే షేప్‌లో ఈ మార్కెట్ కూడా కన్‌స్ట్రక్షన్ అనేది జరిగిందండి. చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది దూరం నుంచి చూడ్డానికి. లోపల కూడా అంతే స్పేషియస్‌గా చాలా వెలుతురుగా ఇంకొకటేంటంటే ఇక్కడ వాళ్ళు అమ్ముకోవడానికి వీలుగా ఉండడానికని చిన్న చిన్న పార్టీషన్స్ కింద చేశారన్నమాట. సో, ఆ ప్లేస్‌లోనే వాళ్ళు అమ్ముకోవడం అయితే జరుగుతుంది. ప్రతి ఫ్రైడే, సాటర్డే అయితేనండి చాలా అంటే చాలా రష్‌గా ఉంటుందన్నమాట. ఈవెన్ మనకి 7కి ఇక్కడికి వచ్చినా సరే ఫుల్ పార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. పార్కింగ్ యాస్ వెల్ యాస్ లోపల కూడా అంతే జనం కూడా చాలా ఫుల్ నిండిపోతారన్నమాట. ఎందుకంటే అప్పటికప్పుడు పట్టిన చేపలంటే అందరికీ చాలా ఇష్టం కదండీ! వారం మొత్తంలో అయితే ఇక్కడ షాపింగ్ మాల్స్‌లో దొరుకుతాయి. కానీ అవి ఫ్రెష్‌వి కాదుమాట. ఎప్పుడైతే ఫ్రైడే పడతారో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తూ ఉంటారన్నమాట పెద్ద పెద్ద హైపర్ మార్కెట్స్‌లో. సో, ఎప్పుడైనా వీక్ డేస్‌లో తినాలి అనుకుంటే అలాంటి హైపర్ మార్కెట్స్‌లో తెచ్చుకుంటామండి. అవి ఆల్రెడీ ఐస్ పెట్టేసి అట్లా ఉంటాయి. కానీ తప్పదు అనుకున్నప్పుడు తినాల్సొస్తుంది. లేదు అనుకుంటే ఫ్రైడే అప్పుడు గానీ, సాటర్డే అప్పుడు గానీ ఇలా మార్కెట్‌కొచ్చి మనం ఫ్రెష్‌గా కొనుక్కొని తీసుకెళ్ళొచ్చుమాట. సో, చాలామంది గూడా ఫ్రెష్‌గా తీసుకెళ్ళడానికే ట్రై చేస్తూ ఉంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే హైపర్ మార్కెట్స్‌లో అయితే తీసుకోవాల్సొస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటేనండి ఇక్కడ మనం చేపలు కొనుక్కున్న దానికి కాకుండా అవి మళ్ళీ క్లీన్ చేయించుకోవాలన్నా కూడా మనం డబ్బులు కట్టాల్సొస్తుందన్నమాట. సో, అలా కాకుండా హైపర్ మార్కెట్స్‌లో గానీ, సూపర్ మార్కెట్స్‌లో గానీ మనం ఏదైనా ఇలా ఫిష్ గానీ ఏదైనా కొన్నప్పుడు వాళ్ళే క్లీన్ చేసేసి, వాళ్ళే నీట్‌గా అన్నీ కట్ చేసేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి. జీసీసీ కంట్రీస్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఒమాన్ అండి. సో, అన్ని దేశాలు, అన్ని అరబ్ కంట్రీస్ ఆయిల్స్ మీద వారి ఇన్‌కమ్‌ని జనరేట్ చేస్తూ ఉంటే, ఈ ఒమాన్ దేశం మాత్రం ఓన్లీ ఆయిల్స్ మాత్రమే కాకుండా అగ్రికల్చర్, ఫిషింగ్ ప్లస్ డేట్స్ ఇవన్నీ కూడా మల్టిపుల్ ఇన్‌కమ్ జనరేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో, ఫిషర్‌మాన్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ తరపు నుంచి ఖచ్చితంగా అయితే వీరికి చాలా సపోర్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఇన్‌కమ్ జనరేట్ చేయడానికి కూడా ఇది ఒక కారణం కాబట్టి, సో, వాళ్ళకి ఫుల్ సపోర్ట్ అయితే గవర్నరేట్ తరపు నుంచి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ దేశాల్లో అరబ్ కంట్రీస్‌లో రాజుల పరిపాలన కాబట్టి గవర్నరేట్స్ అంటారన్నమాట. ఇక్కడ చేపలు పట్టి ఈ దేశంలోనే విక్రయించడం కాకుండా అండి, విదేశాలకు కూడా ఎక్స్‌పోర్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో, పెద్ద పెద్ద చేపలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నాకు సగం చేపల పేర్లు కూడా తెలీదు. నాకు కొన్ని మాత్రమే తెలుసు. అందుకే నేను అన్ని పేర్లు చెప్పలేకపోతున్నానన్నమాట. సో, ఈ చేపలనేవి యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ఎక్స్‌పోర్ట్ చేయడం కూడా జరుగుతుందండి. సో, చూడండి ఇక్కడ స్క్విడ్ చేప అయితే కట్ చేస్తున్నారు. ఈయన ఎంత నీట్‌గా కట్ చేస్తున్నారో చూడండి. చాలా నీట్‌గా ఇస్తారన్నమాట. వాళ్ళు అమ్మేటప్పుడు గానీ, కట్ చేసేటప్పుడు గానీ చాలా నీట్‌గా ఇవ్వడం అయితే జరుగుతుందిమాట. సో, చూడండి రకరకాల చేపలు అసలు ఎన్ని ఉన్నాయంటే చవకండి చవక. చాలా చవకగా ఉన్నాయి. నాకైతే చేపలైతే చాలా ఇష్టమండి. ఇక్కడ చూసేసరికి ఇంకసలు నేనైతే 2 రౌండ్‌లేసాను. నేను ఇంట్లోకి ఏం తీసుకున్నానంటే ఈ అబ్బాయిని అడిగాననమాట. అక్కడ మొత్తం అన్నీ మిక్సింగ్ చేపలుంటాయి కదా! మొత్తం మనకి కలగలుపులు అంటారు. సో, నేనైతే అవి తీసుకున్నాను 1 కిలో మాట. ఈ చిన్నబ్బాయి దగ్గర వెయిట్ చూడ్డానికి వెయిట్ తూకం కూడా లేకపోతే పక్క దానికి వెళ్ళి వెయిట్ చూసుకొని వచ్చి మరీ నాకు ఇచ్చాడనమాట. అలా వేసి ఇచ్చేస్తాడేమో ఎక్కువొస్తాయి కదా అనుకున్నాననమాట. చాలా తెలివైనోడు. సో, నేనైతే 1 కిలో ఆ కలగలుపు చేపలు తీసుకున్నానండి.
తీసుకొని హ్యాపీగా అయితే నేను పెట్టేసుకున్నాను. సో, ఏదేమైనా సరేనండి, ఆయిల్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ దేశంలో, సేమ్ అలాగే హై ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఈ ఫిషింగ్ పైన కూడా పెడతారన్నమాట. ఆ ఫిషింగ్ వ్యాపారాలు జరగడానికి కూడా అంతే ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట గవర్నమెంట్. నేను మీకు ముందు చెప్పాను కదా! ఇక్కడ ఫిష్ కొనడంతో పాటు మనం క్లీన్ చేయించుకోవాలన్నా, కట్ చేయించాలన్నా కూడా సెపరేట్‌గా దానికి ఒక స్పేస్ ఉంటుందండి. సో, చూడండి ఇక్కడ యూనిఫార్మ్ వేసుకొని ఉన్నారు కదా! వారందరూ కట్ చేసేవారన్నమాట. సో, మనం ఇక్కడ డబ్బులిచ్చి మనం క్లీనింగ్ అయితే చేయించుకోవాలి. దానికి సెపరేట్‌గా ఛార్జ్ చేస్తారన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటేనండి, ఇక్కడ సీ ఫుడ్ అనేది వీళ్ళ డైలీ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ మాట. సో, సీ ఫుడ్ లేనిది వాళ్ళ లంచ్ గానీ, డిన్నర్ గానీ ఏది కంప్లీట్ కాదు. సింపుల్‌గా చెప్పాలంటే ఇండియాలో మనకి రైస్ ఎలాగో ఇక్కడ వీళ్ళకి సీ ఫుడ్ అలా మాట. సో, ఖచ్చితంగా అయితే వీరి ఫుడ్‌లో ఖచ్చితంగా సీ ఫుడ్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటారు. ఇక్కడ చూసారా? నేనైతే రొయ్యలు తీసుకున్నాననమాట. మా వాళ్ళెవరు తినరు. నేను ఒక్కదాన్నే తింటాను. సో, రొయ్యలు తీసుకొని పీతలు కూడా బాగున్నాయని చెప్పేసి నేను పీతలు కూడా తీసుకున్నానండి. సో, ఎప్పుడైనా ఇలా ఫ్రెష్‌గా తీసుకోవాలి అంటే ఖచ్చితంగా అయితే ఇలా మార్కెట్‌కి వచ్చి తీసుకుంటామండి. ఫ్రెష్‌గా తినాలి అనుకున్న టైంలో. కానీ ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుతుందో తెలుసా అండి? 6 నుంచి ఈ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్ 11:00 ఈ మార్కెట్ అయితే ఎండ్ అయిపోతుందండి. చూడండి జనం ఎంతమందున్నారో, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు అందరూ వచ్చి తీసుకుంటారు. మనకి ఇండియన్స్ కూడా కనిపిస్తూ ఉంటారన్నమాట. మన ఇండియన్స్‌కి కూడా చాలా ఇష్టం కదండీ సీ ఫుడ్ అంటే. సో, ఇండియన్స్ ఖచ్చితంగా అయితే కనిపిస్తూ ఉంటారన్నమాట. నేను వీళ్ళందరిని తప్పించుకొని మీకు ఇదంతా చూపించాలని చెప్పేసి నేను మార్కెట్‌కి తీసుకొచ్చాను. సో, ఔట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. దగ్గరలో పెట్రోల్ బంక్ అవి ఇది అంతా పార్కింగ్ అండి. ఈ ఫిష్ మార్కెట్ బయటకొచ్చిన తర్వాత నేను సైడ్ వ్యూ చూపిస్తున్నానన్నమాట మార్కెట్ ఇది. ఈ పక్కన వచ్చేసి రైట్ సైడ్‌లో సీ అనేది ఉంటుంది. దీన్ని ఆనుకునే ఫిష్ మార్కెట్ అనేది ఉంటుందన్నమాట. చూడండి అప్పటికే చాలా వెహికల్స్ వచ్చి వెళ్ళిపోయాయి. చాలామంది బయర్స్ కొనేసుకున్నారు. కొనుక్కొని తీసుకెళ్ళిపోయారు. మేమైతే ఇంకా మా షాపింగ్ సారీ మేము చేపలు తీసుకోవడం అన్నీ కూడా అయిపోయినాయి. అయిపోయినాక మేము బయటకొచ్చేసాం పార్కింగ్‌లోకి. ఇంకా కార్ తీసుకొని వెళ్ళిపోవడానికైతే మేము రెడీ అయిపోతున్నాం మాట. సో, ఇదంతా చూడండి బయట ఔట్ సైడ్ ఫిష్ మార్కెట్ బయట ఇట్లా ఉంటుందిమాట. చాలా ఓపెన్‌గా ఉండి ఆ వెలుతురు గాని, ఆ గాలి గాని రావడానికి చూడండి ఎంత బాగా కన్‌స్ట్రక్షన్ చేశారో. సో, మేమైతే ఇలా బయటికి వచ్చేసాం. అలా వస్తూ ఉండగా మాకైతే ఇక్కడ ఫ్రెష్‌గా టొమాటోస్ గానీ, లేదంటే కీరా, స్వీట్ పొటాటోస్ ఇవన్నీ పెట్టి కనిపించారుమాట. ఇవైతే ఫ్రెష్‌గా అప్పుడే ఫామ్ నుంచి తీసుకొచ్చి వీళ్ళిలా సొంతంగా అమ్ముకుంటారండి. సో, నేనైతే టొమాటోస్ తీసుకున్నానమాట. సో, ఆ ట్రే వచ్చేసి యాక్చువల్‌గా 1 కిలో వచ్చేసి 500 బైస్ ఎంతో చెప్పారు. 500 బైస్ అంటే మన ఇండియన్ రూపీస్‌లో రూ. 100 మాట. సో, ఇలా మొత్తం ఆ ట్రే తీసుకుంటే 7 కేజీస్ ఎంతో వస్తుందంట. 1.7 రియల్ తీసుకున్నారు. అంటే 1.7 అంటే ఇంచుమించుగా 300, 320 అలా ఉంటుందిమాట. అంత కాస్ట్ పెట్టాము. ఇంచుమించు 7 కేజెస్ నేను తీసేసుకున్నాను. ఇక్కడ సీని ఆనుకొని ఫిష్ మార్కెట్ మాత్రమే కాదు, చాలా అందమైన పార్క్ కూడా ఉందండి. సో, ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు ఈ పార్క్‌లో మాత్రమే ఉంటాయన్నమాట. ఈ కొబ్బరి చెట్లుని చూసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ గ్రాస్ గానీ, ఫ్లవర్స్ గానీ ఎంత ప్లాంటింగ్ చేశారో చూడండి. డిఫరెంట్‌గా ఆలోచించి ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ బెడ్స్ కింద చేసి దాన్ని అలా వదిలేయకుండా ఆ ఎడ్జెస్‌లో ఫ్లవర్స్ అయితే వేశారు. సో, నేను, మా పాప, మా వారైతే చాలా ఎంజాయ్ చేసాము. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. మీకు ఇక్కడైతే ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు గానీ, ఇంకా రియల్‌గా చూసేసరికి చాలా చాలా అందంగా ఉందండి. చాలా నచ్చింది. మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపించింది. డిఫరెంట్ డిఫరెంట్ సెన్సిటివ్ ఫ్లవర్స్ ఇంత ఎండలో పెంచడం అంటే మాటలు కాదు నిజంగానే. సో, అంత బ్యూటిఫుల్‌గా ఈ కంట్రీని చాలా నీట్‌గా కూడా చూసుకుంటారండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నాకు సపోర్ట్‌గా ఏమీ లేదండి. ఒక లైక్ సింపుల్‌గా ఒక లైక్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హోప్ యూ లైక్ దిస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.